హాయ్ చెప్పండి. నా పరువు ఎందుకు తీస్తారు? పూర్వి హాయ్ చెప్పమ్మా నువ్వైనా. హలో. కొంచెం నా ఫేస్ అంతా మెస్సీగా ఉంది, అడ్జస్ట్ అయిపోండి. నా ఫేస్ చూడు, నీ తెల్లగా ఉంది చూడు. రవి కొంచెం కూడా టైం ఇవ్వలేదన్నమాట రవి రెడీ అవ్వడానికి. అవును, ఎక్కడ టైం ఇచ్చావు నువ్వు? నువ్వు ముందే వచ్చేసి కారు ఎక్కేసావు, ఇంకా హడావిడిగా తల కూడా దూకోలేదు, జస్ట్ అలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని వచ్చేసాను. చెప్పమ్మా ఏం చేసింది మేము? నువ్వు నాకు ఎంత టైం ఇచ్చావు చెప్పు? అవును కదా పూర్వి. సో అదనమాట కార్లో పంచాయతీ. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఆ రోజు వీకెండ్ సాటర్డే కారు ఇది ఫోర్డ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాము. కార్కి ఏదో వాటర్ రావట్లేదంట, ఇది గ్లాస్ క్లీన్ చేస్తాం కదా, సో ఆ వాటర్ రాలేదు అని చెప్పి చూపించడానికి వెళ్ళాము. కానీ అక్కడైతే పనేం అవ్వలేదు. అండ్ ఇక్కడైతే విజిటర్స్ రూమ్లో కూర్చొని మంచిగా టీ కాఫీ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. ఇక్కడ టీ తాగుతూ ఉంటే నాలుక కాలుంది. సో ఇక్కడ పూర్వీకి కూడా తాపేస్తున్నా అనమాట. సో ఇంకా చూసింది అంటే ఇంకా అసలు వదిలిపెట్టదు, పాలకు సంబంధించింది ఏదైనా. సో సరే ఎప్పుడో కొంచెమే కదా అని చెప్పి ఇక్కడైతే తాపుతున్నాను. ఇంకా నాకు నాలుకైతే బాగా కాలిపోయింది. సో అలవాటు లేదు కదా, ఉన్నట్టుండి తాగేటప్పటికి బాగా మంట వచ్చేసింది అనమాట. బాగా వేడిగా ఉన్నాయి టీ. సో నాలుకైతే కాలి బాగా మంట పుట్టింది. ఇంకా ఆ రోజు ఏం తినడానికి అవ్వలేదన్నమాట, టేస్ట్ అర్థం కాలేదు. ఎక్కువ అయితే నేను హార్లిక్స్ తాగుతాను, ఈ కాఫీ టీ అలవాటు లేదు. కాకపోతే ఇంకెప్పుడైనా హెడేక్గా ఉంది అంటే మాత్రం కొంచెం టీ తాగుతాను. ఇక్కడైతే ఒక వాల్కి వాల్ పేపర్ అంటించారు, కొటేషన్ అయితే అదిరిపోయిందనమాట. ఫెయిల్యూర్ ఈజ్ సింప్లీ ద ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్ అని. ఆ లైన్ ఉంది చూసారా, ఎంత బాగుందో. కొన్నిసార్లు అయితే నాకు తెలియకుండానే నేను చాలా డిమోటివేట్ అయిపోతూ ఉంటాను యూట్యూబ్ విషయంలోనే. సో ఆ టైంలో మా హస్బెండ్ మంచిగా ఎంకరేజ్ చేస్తాడనమాట. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, నీకు నచ్చింది చేసుకుంటూ పో, ఒక సక్సెస్ 10 ఫెయిల్యూర్స్తో సమానము అని చెప్తాడు. సో సక్సెస్ చూడాలంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ని అనుభవించాలి, చూడాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. అండ్ ఇక్కడ కారు పని అయితే అవ్వలేదు. ఇంకా సినిమాకి అయితే వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలో మీనాక్షి మాల్ ఉంది. సో ఇంకా ఆ మాల్లో టికెట్స్ అయితే బుక్ చేశాడు. బుక్ చేసింది కూడా కార్లో కూర్చొని బుక్ చేశాడు. సో ఇది వచ్చేసి రిపబ్లిక్ డే ముందు రోజు అనమాట, సాటర్డే వెళ్ళాము. సో ఇంకా సండే రిపబ్లిక్ డే. ఇక్కడంతా మంచిగా హడావిడి అయితే జరుగుతుంది. మంచిగా కలర్స్, ఇది ఫ్లాగ్ కలర్స్ పెట్టేసి బెలూన్స్, క్లాత్ అంతా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఈ సోచ్ బ్రాండ్ ఉంది కదా, దీంట్లోనే ఒక శారీ తీసుకున్నాను. ఇప్పటికీ యాస్టీజ్ అలానే ఉంది, ఏం కలర్ షేడ్ అవ్వలేదు, ఫేడ్ అవ్వలేదు, ఏమీ లేదు, చాలా బాగుంది. కాకపోతే కొంచెం టూ మచ్ కాస్ట్ అనమాట. సో ఇంకా సినిమాకి కొంచెం టైం ఉందని చెప్పి పైన ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము, ఏమైనా తినేసి వెళ్దాము అని చెప్పి. ఇంకా లంచ్ టైం కదా, ఇంకా బయట రెస్టారెంట్స్ అంటే ఇంకా దగ్గరలో ఏమీ లేవు. సో ఇంకా అందుకని పైన ఫుడ్ కోర్ట్ ఉంటే ఇంకా అక్కడికి వచ్చాము. ఏమైనా బర్గర్ కానీ ఇంకేమైనా తిందాము అని చెప్పి వచ్చి కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే సబ్వేలో తిన్నాము. సబ్వేలో అంతేం బాగాలేదు బర్గర్ అంటే బర్గర్ కింగే చాలా బాగుంది. సో బర్గర్ కింగ్ ఉంది అక్కడ, కాకపోతే మేము చూసుకోలేదు, బర్గర్ కింగ్ లేదనుకొని ఇంకా సబ్వేలో ఆ బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. ఏం తింటా పూర్వి? గట్టి చెప్పు, ఏం తింటావు? బర్గరా? ఎన్ని కావాలి? 2. 1 2? 2. అండ్ ఇక్కడ పూర్వి అయితే ఇంకా ఆడుతూ ఉందనమాట. ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఎంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో షో కోసం ఆ స్టోన్స్ ఉంటే అవి తీసి ఆడుతూ ఉంది. ఇంక బర్గర్ అయితే అప్పుడు స్ఫూర్తి బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు తిన్నాము. మళ్ళీ 1 మంత్ దగ్గర 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ రోజు తిన్నామన్నమాట. పూర్వికి అయితే బర్గర్ ఏమో తెలియదు కానీ కూల్ డ్రింక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది ఆ కూల్ డ్రింక్ అన్నట్టు. అండ్ ఇక్కడ చూసారు కదా, స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్ ఏడే తినేస్తున్నారు, ఒక పక్క ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో బిజీ స్కెడ్యూల్ లైఫ్ అనమాట. అండ్ ఇక్కడైతే మా బర్గర్ వచ్చేసి ఇది అంతేం నాకైతే ఏం నచ్చలేదు. ఈ బర్గర్ ఎంతో చాలా హార్డ్గా ఉంది.
అండ్ ఇక్కడైతే స్క్రీన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ అందరు చాలా మంది ఉన్నారు. సాటర్డే కదా, వీకెండ్ కాబట్టి అందరూ వచ్చారనమాట. అంతా మన తెలుగు వాళ్ళే. సో ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు డోర్. ఫైనల్గా సినిమా స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం, కానీ మేమైతే సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత సినిమా అయిపోయే టైంకి అయితే సినిమాకి అయితే వెళ్ళాము. సో కందుకూరులో ఉన్నప్పుడు కుదరలా వెళ్ళటానికి. మా నాన్నగారు కట్టించిన ఇల్లు ఎంత స్ట్రాంగ్. ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు. కలర్ బాగున్నాయి కదా, నాకు ఇష్టమైన కలర్ ఇది. ఇది ఉంది, చేయి ఖాళీ లేదు. బాగుంది కదా ఇది. లెన్స్ కార్ట్ల కలెక్షన్ బాగుంటుంది. అది వద్దులే అమ్మా. ఇంకా సినిమా చూడటం కంప్లీట్ అయిపోయింది. సినిమా పర్లేదు అనిపించింది, ఒకసారి చూడొచ్చు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు రావడంతో లెన్స్ కార్ట్ కనిపించింది. ఇది మ్యాండేటరీ అనమాట. ఎక్కడికైనా ఇలా స్పెటికల్స్ ఇది స్టోర్ ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇది లెన్స్ కార్ట్ కన్నా టైటాన్ చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే టైటాన్ ఎక్సలెంట్ అనమాట లెన్స్ కార్ట్ కన్నా. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను వాడుతున్న స్పెట్స్ లెన్స్ కార్ట్లోవే. సో ఇంతకుముందు టైటాన్ వాడాను. టైటాన్లో చాలా బాగుంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా టైటాన్ బాగుంటుంది. సో ఇక్కడ స్టోర్లో అయితే చాలా ట్రెండీగా ఉందన్నమాట ఈ స్పెట్స్ కలెక్షన్. సో ఏరియాని బట్టి స్టోర్ని బట్టి ఉంటాయి. కాకపోతే ఈ మీనాక్షి మాల్లో అయితే చాలా బాగున్నాయి స్పెట్స్ అయితే. ఇక్కడ మా పూర్వి కూడా ట్రై చేస్తుంది అనమాట. ఆమెకు ఆ స్పెట్స్ నచ్చినాయి అంట. అండ్ అంతా ఒక రౌండ్ అలా వేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మంచిగా డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట. రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి మొత్తం నీట్గా చేస్తూ ఉన్నారు. సో మా ఇంటికి దగ్గరలో ఉన్న ఇది ఒక్క మాల్, ఇంకా ఉన్నాయి, కాకపోతే ఇంకా అంతా కొంచెం దూరం వెళ్ళాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఇవి కార్ ఎక్కాలి అంటే పూర్వి దీన్ని అయితే ఎక్కిస్తూ ఉన్నాము. పిల్లలకి ఇలాంటి కార్లు ఎక్కాలంటే గొప్ప సరదా కదా, బాగా ఇష్టంగా ఆడుకుంటారు. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ కార్ అంటా ఉంటే కొంచెం ఆడ మ్యాచ్ అయ్యి ఉంటే ఇంకా అది ఎక్కేసిందనమాట. సో చిన్నప్పుడు మా స్ఫూర్తి కూడా ఇలానే మంచిగా ఆడుకునేది. ఇంకా అది ఎక్కిస్తేనే ఇంటికి వచ్చేది అనమాట, లేకపోతే ఇంకా గందరగోళం చేసి పెట్టేది. సో ఇక్కడైతే పెద్దోళ్ళు ఎక్కడానికి కూడా వెహికల్స్ ఉన్నాయి. సేమ్ ఇలానే చిన్నప్పుడు స్ఫూర్తి కూడా ఇలానే ఆడుతూ ఉండేది. అన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా ల్యాప్టాప్లో ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు పోస్ట్ చేయాలనిపిస్తుంది, కాకపోతే అవన్నీ ల్యాప్టాప్లో ఉన్నాయి, ఫోన్లోకి ఎక్కించుకొని మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను వాటిని ఏం కదిలిలా. కాకపోతే అది వర్టికల్గా ఉన్నాయి, హారిజెంటల్గా ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెట్టేసేదాన్ని. ఇప్పుడైతే ఎలా వీడియోస్ ఫొటోస్ తీస్తున్నానో అప్పట్లో కూడా అలానే వీడియోస్ ఫొటోస్ తీసేదాన్ని. నాకు చాలా బాగా ఇష్టం అనమాట, బాగా ఇంట్రెస్ట్ వీడియోస్ ఫొటోస్ తీయటం అన్నా తీయించుకోవటం అన్నా కూడా. సో అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, అంతే తేడా. రేపటి రోజున నా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఈ వీడియోస్ చూసుకుంటే మురిసిపోతారేమో. అండ్ మేము కూడా ఈ వీడియోస్ చూసుకొని అలా కాలం గడిపేయచ్చు. సో యూట్యూబ్ అంటే నా దృష్టిలో ఒక మెమొరీ. ఈ వీడియోస్ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ఎవరు డిలీట్ చేయలేరు, ఒక మనం డిలీట్ చేస్తే తప్ప. లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. ఈ మాటలు నేను చాలాసార్లు చెప్పాను, యూట్యూబ్ అంటే ఒక మెమొరీ అని. ఫైనల్గా సినిమా అయితే చూసి ఇక్కడ డిమార్ట్ దగ్గర అయితే ఆగాము. సో సినిమా అయితే యావరేజ్, అంతా జనాలు బయట కామెడీ ఉంది బాగుంది అన్నారు, కానీ నాకైతే ఏం నచ్చలేదు. పర్లే ఒకసారి చూడొచ్చు అనిపించింది. దీని బదులు గేమ్ చేంజర్కి వెళ్ళి ఉన్నా బాగుండేది. సో నా ఫేవరెట్ హీరో సినిమాకి అయితే వెళ్ళలేదు. అందరు అది ఫ్లాప్ అన్నారు. ఎందుకు డబ్బులు బొక్క, కొద్ది రోజులు ఎలాగోలా చేసుకొని అమ్మా, కొద్ది రోజులు అయితే టీవీలో వేసేస్తారు. ఇక్కడైతే వీళ్ళు XOX ఎందాక తీసుకున్నాను కదా, దాంతో ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై, టేక్ కేర్.